హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేయడం అనేది ఆపేశాను. ఆప్షన్స్ బయ్యింగ్. సో అది హెవీ వాలటైలిటీ ఉంది. నాకు టైం సెట్ కావట్లేదు. ఆప్షన్ బయ్యింగ్ చేయాలంటే కంప్యూటర్ ముందు కంటిన్యూస్గా కూర్చోవాలి. కాబట్టి నేను క్రూడ్ ఆయిల్కి షిఫ్ట్ చేశాను. ఇది ఫోర్త్ ట్రేడ్ ఇది. సో గత 3 రోజులు మంచిగానే చేశాను. కాకపోతే ఇది కొద్దిగా తడబడ్డాను, కొద్దిగా ట్రాప్ అయ్యాను. సో అది ఎలా నేను ట్రాప్ అయ్యాను అనేది మీకు ఎండ్ చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మంచి లాజిక్గా రిస్క్ రివార్డ్ పరంగానే తీసుకున్నాను. కాకపోతే హోల్డింగ్ కూడా పేషెన్సీ లెవెల్ అనేది బిల్డప్ చేశాను, టార్గెట్ అనేది. కానీ చాలా అంటే క్రూడ్ ఆయిల్లో చేయడం వలన ఏంటంటే వాలటైలిటీ కూడా ఉంటుంది, కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లాగా హెవీ వాలటైలిటీ అనేది ఉండదు. సో నీకు ఒక గ్యాప్ ఉంటుంది. సో ట్రాపింగ్ కూడా జరుగుతుంది. ఈరోజు నేను ఎలా ట్రాప్ అయ్యానో కూడా చూపిస్తాను. కానీ ఇది 1 లాట్కే నీకు ఒక 10 పాయింట్స్ వస్తే ₹1000 వస్తాయి. సో నీకు ఒక 20,000 క్యాపిటల్ పెట్టుకొని మంచిగా డీసెంట్గా చేయొచ్చు. ఇది నేను నా బ్రోకరేజ్ చూసే ఉంటారు. సో బ్రోకరేజ్ ఏ టైంకి ఎంటర్ అయ్యాను, సో ఎంతకి ఎంటర్ అయ్యానో కూడా కనపడుతుంది ఇక్కడ. సో 10 పాయింట్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అని అంటే, సో హై రిటర్న్స్ కోసం ట్రై చేస్తున్నాము. సో ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటున్నాయి. సో నువ్వు ఒక 50,000 ఎవరికన్నా అప్పిస్తే, సో నెల మొత్తం ₹2,000 వడ్డీకి ఇస్తే, సో ఆయన నెల మొత్తం 50,000 ఉంచుకొని నీకు నెల చివరికి ₹1,000 ఇస్తాడు ₹2 వడ్డీకి. కానీ మనం ఇక్కడ 50,000 పెట్టి ₹1,000 వస్తే తృప్తి ఉండట్లేదు. నేను ఇక్కడ 20,000 పెట్టాను. సో నాకు 1,800 వచ్చింది అంటే ఆల్మోస్ట్ 5% రిటర్న్ వచ్చిందంటే ఇక్కడ 1 ట్రేడ్కే సో టార్గెట్ బుక్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా మనకి అవకాశాలు వస్తున్నాయి. ఇంకా వెయిట్ చేస్తే 4,000 5,000 వస్తుంది అనే హై రిటర్న్స్ చూసుకుంటే వలన మనం ట్రాప్ అయిపోతాము. సో వన్ టైం తీసుకుంటే ఓన్లీ బ్రోకరేజ్ ₹35, ఎంట్రీకి ₹35, ఎగ్జిట్కి సో ₹70 అవుతుంది. సో చిన్నపాటి ప్రాఫిట్ కూడా వస్తుంది. సో దాంతో హ్యాపీగా ఉంటే మంచి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. కానీ మనం చేసే తప్పు అంతా రీఎంట్రీ చేయటం, మల్టిపుల్గా మళ్ళీ ఆ అవకాశం మార్నింగ్ 9 నుండి నైట్ 11:30 దాకా ఉంది కదా, ఆపర్చునిటీస్ ఉన్నాయని మనం ఫోర్స్ఫుల్గా అవకాశాలను వెతుక్కొని మరి ఎంటర్ అవ్వడము, మళ్ళీ రీఎంట్రీలు చేయటము, ప్రాఫిట్ని వెతుక్కోవడం, లేకపోతే లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వడం, ఓపిక లేకుండా ఉండడం. సో ఇలాంటివి చేయటం వలన ట్రాప్ అవుతాము. సో ఇక్కడ ఓవరాల్గా నేనైతే చాలా ఓపిక్గా 9:30-10 టైంలో నేను ఎంట్రీ తీసుకున్నది కాస్త నైటు ఓల్ డే క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో దానివల్ల నేను ఎక్కడ ట్రాప్ అయ్యాను, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు అనేది చూస్తే, నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ని పెంచుకుంటూ వచ్చాను, కానీ తర్వాత బుక్ చేయలేదు. ఇది తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ప్రాఫిట్ బుక్ చేశాను, మళ్ళీ రీఎంట్రీలు చేయటం చేశాను. సో దానివల్ల నేను ట్రాప్ అయిపోయాను. సో అది నేను ఎలా ట్రాప్ అయ్యాను అనేది నేను ఇప్పుడు చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ అనాలిసిస్ కూడా చూద్దాము వివరంగా. సో లెట్స్ గో టు ద చార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూసుకున్నట్టయితే ఇది వన్ డే చార్టు. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది ఈ విధంగా హైయర్లో. సో ఈ ట్రెండ్ని బ్రేక్ చేసేసి మళ్ళీ ఈ టార్గెట్ని రీచ్ అయింది ఇలాగా చూసుకున్నట్టయితే. సో ఈ విధంగా ఇప్పటివరకు అయితే ఈ టార్గెట్ దాకా అయితే వెళ్ళాలి ఒకటి. సో ఇది ఒకటి. సో ఈ విధంగా నేను ఈ హైయర్ హై ఇక్కడ డ్రా చేశాను. ఈ విధంగా ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇటు తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ దాకా ఈ విధంగా ఇట్లా రీటెస్ట్ చేయడానికి వస్తుందా అనేది, ఇట్లా లోయర్లో మళ్ళీ ఇటు వచ్చేసి ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా అనేది తెలియదు. ఇది 15 మినిట్ క్యాండిల్కి వెళ్ళాము అనుకో. సో నిన్నటి ట్రేడ్ నేను ఏ విధంగా ట్రాప్ అయ్యాను అనేది చూపిస్తాను. సో ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ ఒకటి 3 టైమ్స్ టచ్ అయింది. సో 4th టైము ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ లైవ్లో అమెరికన్ చార్టు. సో దీన్ని చూసుకుంటూనే ట్రేడ్ చేయాలి. సో ఇది ఆల్రెడీ కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఎక్కడ దాకా వస్తుంది అనేది తెలియదు. సో నేను నిన్న చూసుకున్నట్టయితే సో ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నా.
సో ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి 1800 ప్రాఫిట్ కనపడ్డది. సో ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. సో మళ్ళీ 400 లాస్కి వచ్చింది. సో మళ్ళీ అలాగే ఈ ఏరియాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి ఈ ఏరియా కానీ ఇక్కడికి టచ్ అవుతుందని ఇక్కడ టచ్ అవుతుందని అలాగే హోల్డ్ చేసా ఇటు. కానీ మార్కెటు సో ఇక్కడ దాకా హై వచ్చింది. సో నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ ఏరియాలో రీఎంటర్ అయ్యాను ఇక్కడికి వస్తుందని. కానీ మార్కెట్ ఇటు ఎంటర్ అవుతుంటే నేను మార్కెట్ సడన్గా ఇటు కిందికి వచ్చింది. సడన్గా ఎంత లో వచ్చింది. సో ట్రాప్ అయిపోయాను. సో 3000 లాస్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మార్కెట్ అలాగే ఉన్నా హోల్డ్ చేసేటరికి ఇక్కడికి వచ్చేటరికి 1000+ ఉంది. తర్వాత మార్కెట్ ఇక్కడ డౌన్కి వచ్చింది. సో అలాగే నేను ఇటు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పక్కాగా ఇటు వెళ్తుందని. సో చిన్నగా ఇక్కడ 1 అవర్ గంటన్నర ఇక్కడ నుండి ఇక్కడికి గంటన్నర వెయిట్ చేయించింది. 2 గంటలు ఈ లాస్ట్ క్యాండిల్ తోటి 2 గంటలు. సో హోప్ అంతా స్పాయిల్ చేసింది మార్కెట్ ఇటు వెళ్తుంది అనుకుంటే. సో మార్కెట్ ఈ రెడ్ క్యాండిల్ పడేటరికి నేను ఇటు వెళ్ళాల్సిన సిఈ కాల్ని ఎగ్జిట్ చేసేసి ఇటు ఎంటర్ అయ్యాను. మళ్ళా ఇటు కిందికి వస్తుందేమో అనుకొని. కానీ ఒక 5 మినిట్స్లోనే ఇది ఒక క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది ఇలాగా. సప్పున ఇక్కడికి వెళ్ళిపోయింది. సో నేను ఇలాగే హోల్డ్ చేసి ఉంటే 4,000-5,000 వచ్చేది ఒకటే లాటు. కానీ నేను హోల్డింగ్లోకి వెళ్ళిపోయా. ఇంకా నేను ఇటు ఎంటర్ అయ్యా, ఇదేమో మార్కెట్ ఇటు వెళ్ళింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ ఇది. సో అక్కడికే వెళ్ళింది. కాకపోతే ఇది లాస్ట్ మూమెంట్లో మార్కెట్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. మార్కెట్ నైట్ 11:30కి. సో ఇది అమెరికన్ చార్ట్ కాబట్టి ఇంకా రన్ అవుతుంది. సో ఇది ఈరోజు మొత్తం సైడ్ వేస్గా ఉండి ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే మార్కెట్ నేనైతే ఇటు హోల్డింగ్ పెట్టాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వటమా ఇటు దాకా వస్తుందా అని. నాకు మళ్ళీ ఈ ఏరియాకి వస్తే నాకు 4,000-5,000 ఏదైతే నేను ట్రాప్ అయ్యానో ఆ ట్రాప్ అయిన అమౌంట్ అయితే నాకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే లైవ్లో మార్కెట్ చూసుకున్నట్టయితే కిందికి అయితే వస్తుంది. సో రేపు మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వటం కానీ ఇటు కిందికి రావడం కానీ వస్తే సో ఇట్స్ ఓకే. ఇట్ ఈజ్ అంటే అది ఫ్రెండ్స్ నేను క్రూడ్ ఆయిల్లో ఏ విధంగా ట్రాప్ అయ్యాను అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో 1 లాట్ తోటే మంచి ప్రాఫిట్ కనపడ్డది. కానీ సడన్గా హెవీ వాలటైలిటీ వచ్చేసింది. సో ఈ ఏరియాలో ఇటు ట్రాప్ చేసింది. ఇటు వెళ్తా లేదు, మళ్ళీ ఇటు వెళ్ళింది. ఇటు పైకి వెళ్ళకుండా మళ్ళీ ఇటు కిందికి వచ్చింది. ఇటు నేను ఇక్కడే కన్సిస్టెంట్గా హోల్డ్ చేశాను. సో ఇది ఒక్క క్యాండిల్ హోల్డ్ చేసి ఉంటే నాకు వచ్చేది. నేను ఇక్కడ కట్ చేసేసి ఇటు ఎంటర్ అయినా ఇది ఇటు వెళ్ళింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో